ఐపీఎల్ 2026లో చివరి మ్యాచ్లో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ 55 పరుగుల తేడాతో గెలుపు సాధించింది. ఈ మ్యాచ్ గెలిచినా సన్ రైజర్స్కు ఆ సంతోషం లేకుండా పోయింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తద్వారా ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ జట్టు ఫైనల్కు చేరాలంటే మరో 2 గండాలు ఎలిమినేటర్ క్వాలిఫైయర్ 2 దాటాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ మ్యాచ్లో 90 పైచిలుక పరుగుల తేడాతో గెలిచి ఉంటే రన్ రేట్ బాగా మెరుగై టాప్ 2లోకి చేరేది. అప్పుడు క్వాలిఫైయర్ 1 బెర్త్ దక్కేది. క్వాలిఫైయర్ 1 కు చేరితే ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది. ఓడినా మరో అవకాశం ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ నే ఎస్ఆర్హెచ్ మిస్ చేసుకుంది. ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడినా మెరుగైన రన్ రేట్ కారణంగా ఆర్సీబీ టాప్ ప్లేస్ ను నిలబెట్టుకుంది. గుజరాత్ 2వ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ రెండు జట్లు మే 26న ధర్మశాల వేదికగా జరిగే తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో తలపడతాయి. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. ఓడిన జట్టు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫైయర్ 2లో తలపడుతుంది. ఆ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 1 విజేతతో మే 29న అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్లో తలపడుతుంది. ఆర్సీబీ, గుజరాత్ తో పాటు సన్ రైజర్స్ కూడా తలో 14 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించినా ఆర్సీబీ, గుజరాత్ తో పోలిస్తే సన్ రైజర్స్ కాస్త తక్కువ నెట్ రన్ రేట్ కలిగి ఉండడంతో ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలిమినేటర్ లో హైదరాబాద్ ప్రత్యర్థిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. 4వ ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్, ఢిల్లీ మధ్య పోటీ కొనసాగుతోంది. ఈ జట్లలో ఓ జట్టు మే 27న ముల్లాన్పూర్ లో జరిగే ఎలిమినేటర్ లో సన్ రైజర్స్ తలపడనుంది. ప్లే ఆఫ్స్ 4వ బెర్త్ కోసం అధికారికంగా 4 జట్లు పోటీ పడుతున్నా ప్రధాన పోటీ మాత్రం రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్ మధ్య మాత్రమే ఉంటుంది. వీటిలో పంజాబ్ భవిష్యత్తు నేటితో తేలిపోతుంది. ఇవాళ జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ లక్నోతో తలపడనుంది. లక్నోతో పాటు ముంబై, సిఎస్కే ఇదివరకే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించాయి.